అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరికీ కూడా ఈరోజు రాప్తాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సిద్ధమని ఒక సభ నిర్వహించారు. అసలు అది ఎందుకు నిర్వహించారు ఏమో, ఆయనకి అసలు ఏదో నిస్పృహలో అభద్రతా భావంతో ఆ సభలో నోటుకొచ్చిన తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు రాప్తాడు సభ సముద్రంలో కనపడతా ఉందంట. అట్లే రాప్తాడులో సముద్రంలో కనిపిస్తుందంటే సముద్రంలో జనాలేమో కానీ ఆ సభలో ఒకటి కనిపించింది, జగనన్న మందు, జగనన్న విందు. అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలను అవమానపరిచే విధంగా మీ యొక్క వాలంటీర్ వ్యవస్థతో బలాత్కారంగా వాళ్ళను బస్సుల్లో ఎక్కించి వాళ్ళని బెదిరించారు. మీ యొక్క పథకాలు పీకేస్తాం అని చెప్పి బెదిరించి చాలామందికి బలాత్కారంగా బస్సుల్లో ఎక్కించుకోబోయారు. అదేవిధంగా కొందరికి చెప్పిన జగనన్న మంది ఇచ్చి, బాటలు ఇచ్చి, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకొని వచ్చారు. దాని చూసి ఆయన మురిసిపోతా ఉన్నాడు. అంటే ఏదో నన్ను చూసి, నా అందం చూసి, ఏదో నా ఇది చూసి ఇతర జనాలంతా వచ్చారు, లక్షలాది మంది అని చెప్పి మురిసిపోతున్నాడు. ఏం కాదు, నీ మందు, నీ బిర్యానీ, నీ 1000 రూపాయల డబ్బులు చూసి ఇక నీ పథకాలు పీకేస్తాడు భయంతో వచ్చిన జనాలను చూసి నువ్వు మురిసిపోవద్దు జగన్ రెడ్డి. నీకు తప్పకుండా ఇంకొక 55 రోజులకి నీ ప్రభుత్వాన్ని గద్దెదించేకి అదే ప్రజలే, నీ ముందు కనిపిస్తున్నటువంటి ప్రజలే సిద్ధంగా ఉండాలని చెప్పేసి, నువ్వు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఏం చెప్తావా నువ్వు? రైతుల కోసం ఎన్నో చేశా, మరొక అవకాశం ఇవ్వండి, అవి కొనసాగిస్తా అంటావు. ఏం చేసావు? రైతులకు మోసం చేసావు. రైతుల కోసం నువ్వు కొత్తగా పెట్టినటువంటి పథకం ఒకటి చెప్పు. ఇన్పుట్ సబ్సిడీ తెచ్చాను అంటావు. నువ్వు తెచ్చావు ఇన్పుట్ సబ్సిడీ. అసలు ఈ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో. ఎవరు ఏ పథకాలు ప్రవేశపెట్టారో మాకు బాగా తెలుసు. నువ్వేం పెట్టావు చెప్పు. ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం కొత్త పథకం ఒకటి చెప్పు. ఈ పథకం మేము ప్రవేశపెట్టినామని చెప్పు. 7,000 రూపాయలు ఇస్తావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంత కలుపుకొని 13,000 రూపాయలు ఇస్తా ఉండవు. ఆ 7,000 బుస్ట్ 7,000 రూపాయలు ఇస్తూ రైతులను అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసావు. రైతులకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నావు? పాతవని నువ్వు పాత మొత్తం తీసేసావు. డ్రిప్ ఇస్తున్నావా? స్ప్రింక్లర్స్ ఇస్తున్నావా? సబ్సిడీ మందులు ఇస్తున్నావా? సబ్సిడీ పనిముట్లు ఏమైనా ఇస్తున్నావా? సబ్సిడీ క్రిమిసంహారం మందులు ఇస్తున్నావా? సబ్సిడీ ట్రాక్టర్లు ఇస్తున్నావా? మొత్తం రైతుల పథకాలన్నీ కూడా ఎత్తేసి రైతులు నోట్లు మట్టి కొట్టి రైతులను అప్పుల పాలు చేసే విధంగా చేసి ఈరోజు రైతులు ముందుకు రావాలి, నా కోసం ప్రచారం చేయాలని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. రైతులు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, నీకు చమరగీతం పాడడానికి, నిన్ను ఇంటికి పంపించేకి, నీ కుర్చీని మడత పెట్టేకి రైతులు సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. రాయలసీమ పేరు చెప్పుకొని, రాయలసీమ కరువు పేరు చెప్పుకొని ఇంకా ఎన్ని మోసాలు చేద్దామనుకుంటున్నారు మీరు? మీ యొక్క స్వప్రయోజనాల కోసం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువుని మీరు అస్త్రంగా ఉపయోగించుకుంటూ రాయలసీమ రైతుల్ని మోసం చేస్తారు, రాయలసీమ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, రాయలసీమ యువతను మోసం చేస్తా ఉన్నారు. నువ్వేం చేసావు చెప్పు రాయలసీమ కోసం? 57 నెలల్లో ఎన్నో మార్పులు తెచ్చారు జగన్ రెడ్డి గారు. 57 నెలల్లో నువ్వు ఎన్నో మార్పులు తెచ్చారు ఈ రాష్ట్రంలో. మీరు ఏం తెచ్చారు? ఇసుక దోపిడీ తీసుకొచ్చారు, రౌడీజం తీసుకొని వచ్చావు, గూండాయిజం తీసుకొని వచ్చావు, కబ్జాలు తీసుకొని వచ్చారు. కబ్జాలు చేస్తా ఉన్నారు మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ యొక్క నాయకులు. ఇసుక దందాలు చేస్తా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారు. ఇది మార్పులు తీసుకొచ్చినట్టు మీరు. ఈ 57 నెలల్లో మీరు చేసిన మార్పులు రౌడీజము, భూ కబ్జాలు, ఇసుక దందాలు, లాస్ట్ ప్రకృతిని కూడా మీరు చెరబడతా ఉన్నారు. కొండలు కూడా కరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రకృతి వనరుల్ని కూడా దానిని భూస్థాపితం చేస్తా ఉన్నారు మీరు. ఇది మీరు 57 నెలల్లో మీరు చేసినటువంటి ఘనకీర్తి, అభివృద్ధి.
ఎక్కడ ఒక కొత్త ఫ్యాక్టరీ వచ్చిందా? అసలు యువత గురించి మీరు పట్టించుకుంటా ఉన్నారా? ముఖ్యంగా ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎక్కడైనా సభ పెడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా, రామోజీరావు గారి గురించి మాట్లాడుకోకుండా, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుకోకుండా మీరు సభ పెట్టగలరా? అంటేనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తావు, రాము గారిని విమర్శలు చేస్తావు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక పెద్ద మనిషి, సీనియర్ రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రంలో దేశంలోనే ఆయన సీనియర్ పొలిటీషియన్. అటువంటి వ్యక్తిని పెట్టుకుని చంద్రముఖి అంటావు, లగలగా అంటావు. దేశుడు పోగాలం దాపురించినప్పుడు మీ ప్రభుత్వానికి పోగాలం దాపురించింది. అందుకు ఇటువంటి వైపరీత్యాలు, ఇటువంటి మాటలు వస్తా ఉన్నాయి మీ నుంచి. వయసు కన్నా విలువ ఇవ్వవా? 75 సంవత్సరాలు నిండిపోయినాయి చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి, నా తప్పుడు వాగ్దానాలు చూసి గెలిపించండి, ఆ తర్వాత ఆయన ఉన్నాడు కనుమరుగైపోతాడు, నేను ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది, ఇది ఒక్కసారి నాకు ఇవ్వండి అంటావు. అంటే మరొక్కసారి ఇవ్వండి, రెండోసారి మూడోసారి అంటావు. ఒక్కసారి ఇచ్చిన దానికి ఈ రాష్ట్రం ఏమైపోయింది? రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు? యువత ఏమైపోయింది? రైతులు ఏమైపోయారు? అధోగతి పాలైపోయారు. ఇంకొకసారి అవకాశం ఇచ్చి అడుక్కు తినాలి. రైతులు ప్రజలు అడుక్కు తినాలి, యువత వలసలు పోవాలి. ఇప్పటికే యువత అంతా రాష్ట్రంలో బెంగళూరు, హైదరాబాద్ వలసలు పోతా ఉన్నారు, కర్ణాటకకు, తమిళనాడుకు, తెలంగాణకు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకునే శక్తి వాళ్ళకు ఉంది. నీకు ఏం బుద్ధి చెప్పాలి, ఎలా బుద్ధి చెప్పాలి అని ప్రజలకు బాగా తెలుసు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు, యువతకు బాగా తెలుసు. 57 నెలల్లో 2,13,000 ఉద్యోగాలు ఇచ్చా అంటావు. ఎక్కడిచ్చా? ఏ ఉద్యోగాలు ఇచ్చావు? నీ కార్యకర్తలు వాలంటీర్లు చేసుకున్నావు. నీ కార్యకర్తలు అవన్నీ ఉద్యోగాలా? బీటెక్లు చేసి, డిగ్రీలు చేసి యువతని వాలంటీర్లు చేసావయ్యా. అది ఉద్యోగాలు అంటారు దాన్ని. వాళ్ళ వాలంటీర్లు చేసి పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నావు. వారు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోనీయకుండా అదే ఒక పెద్ద ఉద్యోగం మరి చేసి పెట్టావు. వారు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు చేసిన పనికి ఈ 57 నెలల్లో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావా? రాయలసీమ ఏం చేసావు చెప్పు. నువ్వు రాయలసీమలో కొంచెం సిద్ధం సభ పెట్టావే, ఏం చేసావు రాయలసీమకు? నువ్వు ఒక ఇండస్ట్రీ చెప్పు, పేరు ఒక్కరు చెప్పు. నువ్వు యువత కోసం, ఉపాధి కోసం, యువతలకు ఉద్యోగ అవకాశాల కోసం ఒక్క ఫ్యాక్టరీ ఏమని తెచ్చావా? ఏమీ లేకోకుండా రాయలసీమను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నువ్వు సిద్ధం సభను పెడతా ఉన్నావు. ఏమిటి సిద్ధం? నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సిద్ధపడ్డావు. నువ్వు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే నువ్వు చేస్తున్న పనులేమి? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కార్పొరేషన్లు పెట్టా అని చెప్తున్నావు. 53 కార్పొరేషన్లు పెట్టా అని చెప్పావు. కార్పొరేషన్లు పెట్టి ఏం చేసావు నువ్వు? చైర్మన్లు పెట్టి ఏం చేసావు నువ్వు? కమిటీలు పెట్టి ఏం చేసావు? ఆ కులాలకు, బీసీలకు ఏం చేసావు? కురుబ కార్పొరేషన్ పెట్టావు, ఏమి ఇచ్చావు చెప్పు? ఎన్ని కోట్ల ఫండ్స్ ఇచ్చావు చెప్పు? వాల్మీకి కార్పొరేషన్ పెట్టావు, ఏం చేసావు చెప్పు? తొగట మీద చైతన్య కార్పొరేషన్ పెట్టావు, ఏం చేసావు చెప్పు? మైనార్టీ కార్పొరేషన్ పెట్టావు, ఏం చేసావు చెప్పు? వీరందరినీ మోసం చేసినందుకు సిద్ధపడ్డావు నువ్వు. దాని పేరే సిద్ధం. అంటే వీరందరినీ మోసం చేయడమే సిద్ధం పడ్డావు నువ్వు. అదే నువ్వు చేసిన పని. ఎస్సీ, బీసీ, మైనార్టీ, హరిజన, గిరిజన వర్గాలందరినీ కూడా మోసం చేసి 57 నెలలు పరిపాలన సాగించావు. వారంతా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించడానికి, వారంతా సిద్ధంగా ఉన్నారు నీ కుర్చీ మడత పెట్టడానికి. నువ్వు అంటే షర్టు మడత పెడతావు. ఏం రౌడీజం చేద్దాం అనుకుంటున్నావా? రాయలసీమలో ఎప్పుడో ఫ్యాక్టరీజానికి అంతం పలికారు ప్రజలు. ఇంకెవరు నీ రౌడీజాలకు ఫ్యాక్టరీస్ కట్టడానికి ఇచ్చి వెంట వచ్చే ప్రజలు ఎవరు లేరు. నువ్వు ఎప్పుడు వచ్చి మడతలు పెట్టి అంగి ఎగేసుకుంటా మడత పెడతా అంటే ఎవరు నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరుగా. ఇప్పటికైనా మీరు మంచిగా మారండి. రౌడీజాలను వదిలిపెట్టి ఫ్యాక్టరీజానికి అందం మారదాం అందరము. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుక్కుంటూ అంగి మడత పెడతామంటావు. అదేవిధంగా గ్లాసు గుర్తు, ఈ గ్లాసును చూసి ఎందుకయ్యా నీకు అంత భయం? గ్లాసును చూస్తూనే దడ నీకు వణుకు పుడుతుంది. ఈ గ్లాసే మీ పాలిట, వైఎస్ఆర్ పాలిట శాపమైతుందని చెప్తున్నా మీకు.
ఈ గ్లాస్ మిమ్మల్ని ఇంటికి పంపించేది. ఈ గ్లాసు కూర్చుని జగన్ రెడ్డి నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ఇది చూసే చాలా ముచ్చటగా ఉంటుంది. టీ తాగితే సేద తీరుస్తుంది. ఇదే గ్లాసు పగిలిందంటే గుండెలో దిగుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల గుండెలోకి దూసుకెళ్తుంది. ఇది గుర్తు పెట్టుకో. ఈ గ్లాసే జగన్ రెడ్డి బాగా చూడండి. మీ జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు బాగా చూడండి ఈ గ్లాసునే. ఈ గ్లాసే మీకు జనగీతం పాడుతుంది తెలుగుదేశం జనసేన పార్టీ. ఈ గ్లాసే నువ్వు చెప్తున్న ఆ సైకిలే మీకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చెప్తున్నావే సైకిల్ బయట ఉండాలి, గ్లాసు డస్ట్బిన్ లో ఉండాలని. ఈ గ్లాసే ఆ సైకిలే నీ కుర్చీని మడత పెడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు అంటేనే అంటేనే నేను అభిమన్యుని కాదు, నేను అర్జున్ని. నువ్వు అర్జునుడు కాదయ్యా జగన్ రెడ్డి, నువ్వు కంస మామవి, కంసుడవి. ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర యువతను మోసం చేస్తున్నటువంటి కంస మామవి నువ్వు. నీ ఎంతకు నువ్వు ఏదో భగవత్ స్వరూపులైనటువంటి శ్రీకృష్ణుడితోనూ అర్జునుడితోనూ పోల్చుకుంటా ఉన్నావు. వాళ్ళు భగవత్ స్వరూపులో. మీలాంటి దుర్మార్గులు కూడా భగవత్ స్వరూపులతో పోల్చుకుంటారంటే ఎక్కడ పోతా ఉంది అసలు సమాజం? నువ్వు ఒక కంస మామవి. కంసుడు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడితో పోల్చుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదో ఈఎఫ్ఐ ఏదో కనిపెట్టినట్లా, ఆ పథకం ఏదో ఈయన తెచ్చినట్లా, పాత పథకాలన్నీ తీసుకొని ఏం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ కొనసాగించలేదా? ఆరోగ్యశ్రీ ఆయన హయాంలో లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించలేదా? ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ లేదా? వారి హయాంలో 108 లేవా? 104 లేవా? నేను ఒక్కనే పెట్టావా? పాత పథకాలన్నీ తీసుకొని వచ్చి అవన్నీ నేనే పెడుతున్నా అని కోతలకు వస్తా ఉండవు. జగన్ రెడ్డి సిద్ధం సభ పెట్టుకొని నువ్వు ఒట్టి మాటలు ఒట్టి కోతలు పోసుకుంటా ఉన్నావు. నీ యొక్క ఒట్టి మాటలు కట్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు. అదేవిధంగా ఈరోజు చూస్తాను హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు రాక హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా పేషెంట్లకు రిటర్న్ పంపిస్తా ఉన్నారు. అంటే ఏదో ఒక సాగు చెప్పి మేము చేసే కాదు ఈ యొక్క జబ్బుకు అని చెప్పేసి ఎన్నికి పంపిస్తా ఉన్నారు. ఫస్ట్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నటువంటి బకాయిలను హాస్పిటల్ యాజమాన్యం చెల్లించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయవు. ఇసుక దోపిడీ చెప్పి చేపిస్తావు, భూ కబ్జాలు చెప్పి చేపిస్తావు, రుషికొండంతా తొలిచేయమంటే తొలిచేపిస్తావు, రాయలసీమకు అన్యాయం చేయమంటే చేస్తావు. రాయలసీమ పేరు చెప్పుకొని ఎన్ని రోజులు నాటకాలు ఆడతావా మీరు? నీ కుటుంబం ఎంత నాశనం చేశారా రాయలసీమని? నువ్వు రాయలసీమకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేసావో చెప్పు. ఒక్క పని చెప్పు. నువ్వు ఏమి చేయలే. వచ్చేది వచ్చి ప్రగల్భాలు పలికేది, సభలు పెట్టుకుండేది, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కోతలు కోసేందుకోసం అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తావు. రాయలసీమ రోజులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క తప్పుడు వాగ్దానాలను, తప్పుడు మాటలను వినేకెవరు ప్రజలు సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులైనారు. రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. ప్రజా ప్రభుత్వం వస్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సాధిస్తాం. ఈ యొక్క జగన్ రెడ్డి కుర్చీని మడత పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క దుర్మార్గాలను, మీ యొక్క దౌర్జన్యాలను, మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఇంటింటికి వెళ్తాం. ఒకటే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళండి. ఈ జగన్ రెడ్డి చేసిన మోసాలను చెప్పండి. వీరు ఎమ్మెల్యే చేసే మోసాలను, దౌర్జన్యాలను, రౌడీజాలని ప్రజలకు తెలియజేయండి. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి పాతరేద్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.